సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాహితీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. 1995-96 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం సూర్యాపేటలోని శ్రీగ్రౌండ్ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తమ పాఠశాల జీవితం, గురువుల స్ఫూర్తి గురించి స్మరించుకున్నారు. చదివిన బడి పరిసరాలను చూసి అనేక జ్ఞాపకాలు మళ్లీ మదిలోకొచ్చాయని చెప్పారు. నాడు ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ విలువలే తమ విజయానికి మూలమని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జెల్లా ప్రసాద్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగార్జున, విజయలక్ష్మి, ఎలిజబెత్, సంగీత తదితరులు పాల్గొన్నారు. 95-96 విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము, దానికి మా ఉపాధ్యాయ బృందం మేము అందరం కలిసి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. 30 సంవత్సరాల జ్ఞాపకాలన్నింటినీ కూడా మన్నం చేసుకున్నాం. విద్యార్థులందరూ కూడా మంచి అభివృద్ధి దశలో ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా ఆనందం కలిగింది. ఈరోజు ఇచ్చేటువంటి సంతోషం మాకు కొన్నాళ్ళ పాటు చాలా శక్తినిస్తుందని అనిపిస్తుంది. ఎక్కడెక్కడో ప్రొఫెషన్లో ఉన్న విద్యార్థులంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళని కలవటం చాలా ఆనందం. ఇది మాటల్లో వర్ణించలేనిది. మేము అనుకున్న దానికంటే మా విద్యార్థులు ఇంకా గొప్ప స్థాయిలో ఉన్నారని ఈ సందర్భంగా చెప్తాను. పాత జనరేషన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వస్తున్న జనరేషన్కైనా ఎప్పటికైనా ఓర్పు, సహనం అనేది ఉండాలి విద్యార్థులు ఎవరికైనా. అది మనకి నిజాయితీ ఉన్నప్పటికీ ఓర్పు, సహనం ఉంటే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. దానికి క్రమశిక్షణ అనేది తోడు కావాలి. అప్పటికైనా ఇప్పటికైనా అదే. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు? చిన్న దెబ్బ ఫస్ట్ ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ అనేది ఇప్పుడు లేదు. అప్పట్లో ఇచ్చారు కానీ ఇప్పుడైతే లేదు. అది కూడా కరెక్ట్ కాదు పనిష్మెంట్ అనేది. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల గురించి పట్టించుకుంటారో ఆ పిల్లలే నాకున్న అనుభవంలో అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు బిలో యావరేజ్ అయినా అబోవ్ యావరేజ్ అయినా తల్లిదండ్రులు పట్టించుకున్న పిల్లలే మంచిగా క్రమశిక్షణతో ముందుకు పోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల పెంపకంలో చాలా శ్రద్ధ వహించాలి. మాది 95-96 బ్యాచ్. ప్రసాద్ సార్, మాకు ప్రిన్సిపల్ ప్రసాద్ సార్. ఇక్కడ మేము 10th మీట్ కోసం వచ్చాము. యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రసాద్ సార్ని మేము ఎప్పుడు ప్రసాద్ సార్ అని చెప్పాము, మా ప్రసాద్ సార్ అని చెప్తాము, మా సాహితీ స్కూల్ అని చెప్తాము. ఎందుకంటే సార్ అసలు యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇవ్వడమే పర్పస్గా స్కూల్ పెట్టారు. మనీ విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. అండ్ ఇప్పుడు స్కూల్స్, మా పిల్లల స్కూల్స్ ఏంటంటే తక్కువ శాలరీస్కి టీచర్స్ ఎక్కడ దొరుకుతారు అని వెతికి తీసుకొచ్చి ఎడ్యుకేషన్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ మా ప్రసాద్ సార్ మాత్రం ఎక్కువ శాలరీస్ ఇచ్చి టాలెంట్ ఉన్న టీచర్స్ని తీసుకొచ్చి తక్కువ ఫీజెస్తో ఎడ్యుకేషన్ ఇప్పించారు. సో మా అందరికీ మేమందరం చాలా ఇష్టపడతాం ప్రసాద్ సార్ని అండ్ సాహితీ స్కూల్ని కూడా. మాకు అది సెకండ్ హోమ్. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మాత్రం మేము మా సెకండ్ హోమ్ని, మా పేరెంట్స్ని మీట్ అవడానికి వచ్చినట్లు వచ్చాము. అండ్ క్లాస్మేట్స్ కూడా అలాగే కలిసి ఉండేవాళ్ళము. వీఆర్ సో హ్యాపీ. సార్ వెంకటయ్య సారు, నాకు 2 ఇయర్స్ కేవలం నాకు 2 సంవత్సరాల నుంచి తెలుసు. అంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ వెంకటయ్య మాస్టర్ దగ్గరే పంపించారు. నాకు ఫస్ట్ గురువు అంటే వెంకటయ్య మాస్టరే. ఆ తర్వాత విశ్వభారతి స్కూల్లో చదివాను. అక్కడి నుంచి 3వ క్లాస్కి సత్తుపల్లి వెళ్ళాను. మళ్ళీ 7th నుంచి సాహితీ స్కూల్లోనే. మా డాడీకి దగ్గర ఆర్టీసీ డ్రైవర్, 5 అమ్మాయిలు కాబట్టి ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే మా మేనమామ, మా మావయ్య, ప్రసాద్ మాస్టరు, వెంకటయ్య సారు వీళ్ళు కొంచెం హెల్ప్ కావాలి, వీళ్ళ అమ్మాయిని అసలే చదివించరు అన్నట్టు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వెంకటయ్య సారు, ప్రసాద్ సారు మాకు ఫీజు ఇవ్వకున్నా సరే మీకు చదవాలి అన్నప్పుడు చదివించాలి, ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. నేను అంగన్వాడీ టీచర్గా ఉన్నాను. నా తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ మౌలానా యూనివర్సిటీ గచ్చిబౌలి. మా 2వ చెల్లెలు, 3వ చెల్లెలు MBA చేసింది, ఆమె లండన్లో ఉంటుంది. మళ్ళీ మా 4వ సిస్టర్ ఆమె ఆస్ట్రేలియా వెళ్తుంది. ఆమె MTech చదివింది. ఆమె స్థిరంగా ఉంది, సాఫ్ట్వేర్ జాబ్లో సెటిల్ అయింది. చిన్న ఆమె కూడా లండన్లోనే ఉంది. అందరూ మంచిగా ఉన్నాం. మొత్తం ప్రసాద్ సార్, వెంకటయ్య సార్ వల్లనే.